అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. సమాజంలో మన పుట్టుకకు అర్థం ఉండాలని మొదటి నుంచి మన హజరత్ బాబు గారు, బాబు వేగా వారు ఒక ప్రయత్నిస్తూ డ్రగ్స్ బ్రో అనేది ఒక షాట్ తీశాడు. మళ్ళీ సెకండ్ డ్రగ్స్ వద్దు బ్రో అనేది సెకండ్ పార్ట్ 2 ఈరోజు రేపు 8వ తారీఖు బాబు ఆర్కేబీ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. 8వ తారీఖు సాయంకాలం 4:10 వాటిలో నటించిన చాలామంది మన నెల్లూరు వాళ్ళే. ముఖ్యంగా ప్రశాంత్ కుమార్ రెడ్డి విలన్గా నటించడము, సత్యము, సుఫియా, జాష్మి, కిష్టయ్య, పోస్టరు మా హీరో కాంతి గారు ఈ పోస్టర్ డిజైనరు, అలాగే కిషోర్ గారు, గోరుగుడ కిషోర్ గారు, అలాగే రమాదేవి గారు, అలాగే మాధవి గారు, వీరందరూ కూడా దీంట్లో నటించడం జరిగింది. దానికి మన కృష్ణ గారు ప్రధానంగా దాని పాత్రగా నటించడం జరిగింది. అలాగే దీనికి వెంకటేశ్వర గారు, ఆదా గారు, అలాగే మన రషీద్ గారికి ఎంతో సపోర్ట్ చేశారు. దీంట్లో గల ఏంటంటే సమాజంలో ఈరోజు యువత చాలా చెడు మార్గానికి వెళ్ళిపోతున్నారు. మరి ఎందుకో కానీ దానివల్ల ఉపయోగం లేదు. కానీ అది తెలియజేస్తున్నా అనేది ముఖ్యంగా డ్రగ్స్ మాఫియా అనేది ఒకటి స్టార్ట్ అయ్యి యువత చెడిపోయేదానికి ఆస్కారం ఉంది. దానివల్ల ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు దాన్ని అరికట్టాలని నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో ప్రయత్నిస్తారు. దాంతో తన వంతు కృషిగా అజిత్ బాబు గారు దీనికి ఎంతో ఖర్చు అయినా కూడా నాకు ఒక మెసేజ్ ఇవ్వాలి, ఈ డ్రగ్స్ బ్రో చూసిన తర్వాత ఒక్కరైనా మారితే నా జన్మ ధన్యమనే ఉద్దేశంతో ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనేది సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరందరూ కూడా, ఎందుకంటే ఒకరు చేసే కష్టాన్ని, ఒక మంచిదాన్ని మనం గుర్తించాలి సమాజంలో. కానీ హజరత్ బాబు తన సొంత డబ్బు పెట్టుకొని వారు దీనికి ఒక మెసేజ్ ఇవ్వాలి తీస్తున్నప్పుడు సమాజంలో తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా, ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులు కూడా దీన్ని కొంచెం అభినందించాలి. వారంటే ఎన్నో తీయచ్చు, కానీ దీనివల్ల యువత చెడిపోకూడదు అనే ఉద్దేశంతో వారు తీస్తే దీంట్లో సుమారు 60 మంది ఆర్టిస్టులు నటించారు. దాంట్లో ముఖ్యంగా నా కాంతి గారు ఏది చేసినా కూడా, డిజైన్ చేసినా కూడా తను ఎవరెళ్ళినా కూడా నెల్లూరు అంటే తను సొంతంగా చేస్తూ పెద్దగా ఆశించకుండా ఇవన్నీ కూడా చేస్తూ డిజైన్స్ కానీ ప్రతిదీ కూడా చేస్తున్నాడు. అతను కూడా హీరోగా నటిస్తున్నాడు. వీళ్ళందరూ కలిసి చేస్తున్న దీనికి తప్పకుండా ఆ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి అజిత్ బాబుని అభినందించాలని కోరుకుంటూ, తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి మెసేజ్ని అర్థం చేసుకొని పిల్లలు చెడు మార్గాలు పోకుండా ఏదో పంపించేసారు స్కూల్కి, మా పద్ధతి కాకుండా కాలేజీ పంపించేసామని అని కాకుండా దీన్ని చూసైనా కూడా కొంత తల్లిదండ్రులు మార్పు తెచ్చుకొని అజిత్ బాబు చేసే కష్టాన్ని, ఈ 60 మంది ఆర్టిస్టుల్ని తీసుకొని కొంత మెసేజ్ తీసుకొని తల్లిదండ్రులు కొంత పిల్లల్ని సక్రమైన మార్గంలో పెట్టుకుంటా అని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడైనా కూడా మన సంస్కృతి, మన సాంబాలు, మన కట్టు, బొట్టు, యాస ఇవన్నీ కూడా మన సంస్కృతి, ఇవన్నీ మర్చిపోకూడదు. చెడు మార్గాల పోవద్దు యువతకి, దానివల్ల ఉపయోగం లేదు. ఆ అరగంట ఆనందపడ్డా కూడా తర్వాత జీవితంలో దాని డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అజిత్ బాబు గారిని, వారి టీం అందరినీ అభినందిస్తూ, తప్పకుండా ప్రజలు ఈ డ్రగ్స్ బ్రో వద్దు బ్రో సెకండ్ పార్ట్ చూసి అజిత్ బాబుని అభినందించాలని కోరుకుంటూ, ఇది బాగా సక్సెస్ అవ్వాలని, ఈ సక్సెస్ బట్టాలి మరి దీని ఒక సినిమా కూడా తీయాలని చెప్పేసి నేను అభినందిస్తూ వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. బాబు ఆర్కేబీ యూట్యూబ్ ఛానల్లో డ్రగ్స్ వద్దు బ్రో అని ఆల్రెడీ ఒక పార్ట్ రిలీజ్ అయింది, షార్ట్ ఫిల్మ్. సో ఇది ఒక సిరీస్ లాగా వెళ్తుంది అండ్ చాలా కంటెంట్ చాలా యూనిక్ గా ఉంది పాపం. కాకపోతే ఏంటంటే టెక్నికల్ గా సార్ చాలా కష్టపడుతున్నారు, తన ఓన్ కృషితో చేస్తున్నారు. సో నేను డ్రగ్స్ వద్దు బ్రో 2కి ఏంటంటే నేను ఏదైనా సపోర్ట్ చేద్దాం అనుకునే టైంకి షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సార్ నేను కూడా ఇందులో ఒక పార్ట్ అవుతాను అని చెప్పి సార్కి ఒక కాంప్లిమెంట్గా ఒక పోస్టర్ డిజైన్ చేసి ఇచ్చాను. సో నెక్స్ట్ సీజన్స్లో ఇంకా పార్ట్స్లో నా కాంట్రిబ్యూషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో సార్కి, సార్ వాళ్ళ టీంకి అండ్ ప్రత్యేకంగా ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో సార్తో కాంట్రిబ్యూషన్ ఏంటంటే మాకు ఒక 10 years నుంచి ఉంది అండ్ ప్రతి ప్రాజెక్ట్ని సార్ భుజాల మీద వేసుకొని దాన్ని సక్సెస్ చేస్తారు. సో ఈ ప్రాజెక్ట్ని కూడా ఇంకా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.